జగనన్న వస్తున్నాడు, నవరత్నాలు తెస్తున్నాడు. 108 అనే నెంబర్కు ఫోన్ కొడితే చాలు, లక్షల రూపాయలు ఖర్చు అయ్యి ఆపరేషన్ అయిన ఆ పేదవాడికి చిరునవ్వుతో ఆపరేషన్ చేయించి ఇంటికి మళ్ళీ చిరునవ్వుతో ఆ పేదవాడిని పంపించే రోజులు ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి రోజులు ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోమని అడుగుతా ఉన్నా. ప్రతి పేదవాడికి నేను చెప్తా ఉన్నా, ఏ ఆపరేషన్ అయినా సరే, ఏ రోగమైనా సరే, ప్రతి పేదవాడికి కూడా తన వైద్యం ఖర్చు 1000 రూపాయలు దాటితే చాలు, దాన్ని ఆరోగ్యశ్రీ లెక్క తీసుకొస్తాను అని చెప్పి ప్రతి పేదవాడికి హామీ ఇస్తా ఉన్నా. అదే పేదవాడికి మంచి ఆపరేషన్ జరగడం కోసం ఆ మంచి హాస్పిటల్ ఎక్కడ ఉన్నా పర్వాలేదు, అది హైదరాబాద్లో ఉన్నా పర్వాలేదు, బెంగళూరులో ఉన్నా పర్వాలేదు, పక్కన భువనేశ్వర్లో ఉన్నా పర్వాలేదు, ఎక్కడ ఉన్నా పర్వాలేదు, ఆ హాస్పిటల్ మంచి హాస్పిటల్ అయితే చాలు, ఆ పేదవాడికి మంచి ఆపరేషన్ జరిగితే చాలు, ఆ పేదవాడికి ఉచితంగా డబ్బులు ఇచ్చిస్తాడుగా ఉంటాడని చెప్పి హామీ ఇస్తా ఉన్నాను. నాన్నగారు పేదవాడి కోసం 1 అడుగు ముందుకు వేస్తే జగన్ పేదవాడి కోసం 2 అడుగులు ముందుకు వేస్తాడని చెప్పి ఇంతకు ముందే చెప్పా. ఉచితంగా పేదవాడికి ఆపరేషన్ చేయించడమే కాదు, డాక్టర్లు రెస్ట్ తీసుకోమని చెబితే ఆ రెస్ట్ కాలం ఎంతైతే ఉండని, ఎంతన్నా ఉండని, ఆ రెస్ట్ కాలంలో కూడా ఆ పేదవాడు బతకడం కోసం డబ్బులు ఇచ్చి తోడుగా ఉంటామని చెప్పి ప్రతి పేదవాడికి హామీ ఇస్తా ఉన్నా. అంతేకాదు, ఆ ప్రతి పేదవాడికి నేను చెప్తా ఉన్నాను, దీర్ఘకాలిక రోగాలతో బాధపడుతూ మందుల ఖర్చులు భరించలేక ఆ పేదవాడు అవస్థలు పడతా ఉన్న పరిస్థితిలో ఉన్న ప్రతి పేదవాడికి చెప్తా ఉన్నాను, పెన్షన్ నా ప్రతి పేదవాడికి 10,000 రూపాయలు ఇస్తామని చెప్పి హామీ ఇస్తా ఉన్నాను. జగనన్న వస్తున్నాడు, నవరత్నాలు తెస్తున్నాడు.